జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే కూటమి నాయకుల బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. కొంతమందికి అయితే రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పేసి ప్రజలలో ఒక టాక్ అనేది నడుస్తున్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే ముందుగానే ఒక భయం పుట్టుకొచ్చి కొన్ని కొత్త కుట్రలు కుతంత్రాలకి తెర తీస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ మనకు ఒక లైవ్ ఫోటో అనేది ఇందాకే తీసిన ఫోటో, చాలా ఫ్రెష్ ఫోటో ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి రాబోతున్నారు చిత్తూరు జిల్లాలో. ఎందుకంటే మామిడి పండ్ల రైతుల పరిస్థితి అధోగతిగా మారిపోయింది, చాలా దారుణంగా ఉంది. 2 రూపాయలు 3 రూపాయలు కిలో కూడా తీసుకునే నాదుడు దిక్కు దివాణం లేకుండా పోయింది. అందుకే ఆ రైతుల్ని కలిసి పరామర్శించాలి, వాళ్ళ కష్టాలేంటో తెలుసుకోవాలి, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 9వ తారీఖు ఈరోజు 11 గంటలకి రాబోతున్నారు అని చెప్పేసి ముందుగానే పర్మిషన్లు తీసుకోవడము, పోలీసులను అడగడం జరిగింది. సరే ఈరోజు వస్తున్నారు, అది వేరే సంగతి. కాకపోతే పోలీసులు యథావిధిగా చాలా ఆంక్షలు పెట్టారు. ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే ఏంటి ఆంక్షలు వద్దాం, దాని తర్వాత ఫోటోలు వీడియోలు కొన్ని చూపిస్తాం మీకు. ఇక్కడ ఒక నోటీస్ ఉన్నది, పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ఇది కొంచెం పెద్దగా అవుతుందా, అవుతుంది, చేద్దాం. అయితే ఈ నోటీస్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే ఈ నోటీస్ ఎవరికి ఇచ్చారు అంటే ఎస్ గాంధీ గారు, జెడ్పీటీసీ అంటే ఈయనకి ఈ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో దారుణమైన విషయం ఏంటంటే డీటెయిల్స్ రాశారు. ఏమని రాశారు? విత్ ద రెఫరెన్స్ సో డేటెడ్ 5వ తారీఖు అంటే ఇచ్చారంట. సబ్మిటెడ్ బై శ్రీ సునీల్ కుమార్, ఎక్స్ ఎమ్మెల్యే, పూతల పట్టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆన్ ద విజిట్ ఆఫ్ ఎక్స్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముందుగా 5వ తారీఖే పర్మిషను పెట్టుకున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు టు ఇంటరాక్ట్ అండ్ మీట్ విత్ ద మ్యాంగో ఫార్మర్స్ ఎట్ మార్కెట్ యార్డ్ బంగారుపాలెం ఆన్ 9th ఈరోజు 11 గంటల నుంచి 2 గంటల వరకు. ఇక్కడ టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది, కొంచెం జాగ్రత్తగా చూడండి. పర్మిషన్ ఏమంటున్నారు అంటే ఈ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు ఏ మ్యాక్సిమం 500 మనీకే పర్మిషన్ ఇస్తున్నామయ్యా అని చెప్పి పోలీసులు చెప్పారు. 10 వెహికల్స్ 10 వెహికల్స్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ ఈస్ రిలయబుల్లీ లెర్న్ దట్ యూ బీయింగ్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఆర్ ప్లానింగ్ టు మొబిలైజ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ త్రూ వెహికల్స్ ఫర్ ద సెట్ ప్రోగ్రామ్. అంటే మీరు అంటే గాంధీ గారు, మీరు ఒక యాక్టివ్ మెంబర్ వైసీపీకి, మీరు చాలామంది జనాల్ని తీసుకొని మొబిలైజ్ చేయబోతున్నారు, తీసుకొని రాబోతున్నారు అని చెప్పేసి మాకు తెలిసింది. అది చేయకండి, అది చట్టరీత్యా నేరము, చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఈ ఎస్ గాంధీ గారు, జెడ్పీటీసీ గారికి ఈ నోటీస్ అన్నది వచ్చింది. సరే, ఎస్ గాంధీ గారికి నోటీస్ వచ్చిందంటే కాదంట, 400 మందికి పైగా ఆ ఏరియానే ఇంత ఏరియాలో 400 మందికి నోటీసులు పంపించేశారు పోలీసులు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి భయం. ఇక పోలీసుల అత్యుత్సాహం ఎట్లుందంటే పొద్దున్న తెల్లారి సూర్యుడు రాలా, అంతకుముందే పోలీసులు వచ్చేసి రోడ్ల మీద నిలబడ్డారు. ఇది ఒక ఫోటో చూడండి, ఇది ఇంకో ఫోటో స్కూల్కి. అంటే ఈ ఫోటోలో చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఈ పాప స్కూల్కి వెళ్తుంది, ఇక్కడ ఫోటో ఉంది కదా, బ్యాక్ సైడ్ పాప, అంటే ఫేస్ చూపించట్లేదు మనం, బ్యాక్ సైడ్ పాప. ఇది శ్రీ చైతన్య స్కూల్ యూనిఫామ్ అనుకుంటా, అంటే మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా, శ్రీ చైతన్య స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. ఈ పాపను కూడా వెయిట్ చేపిస్తున్నారు స్కూల్కి పోకుండా ఇల్లు. ఇది ప్రస్తుతం పోలీసుల పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయండి, చూసేద్దాం. ఫస్ట్ వీడియోలు, ఫస్ట్ ఫోటోలు ఇవి ఇప్పుడే ఇందాకే తీసినటువంటి ఫోటోలు చూడండి. ఇట్లా బ్యారిగేడ్లు పెట్టారు ప్రజలు రాకుండా. నెక్స్ట్ ఇంకో ఇట్లా బలగాలు, అన్ని బలగాలే, ప్రజల్ని కాపాడడానికి నో బలగాలు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగా బలగాలు. నెక్స్ట్ ఇంకో లారీలని సైతం ఆపి లోడ్ తీసుకొని పోతున్నాడు. లోడ్ తీసుకొని పోతుంటే లోడ్లో కూడా ఎవరైనా జనాలు ఉన్నారా అని చెప్పేసి చూసినేమో. వీడియో చెక్ చేస్తున్నాడు, కార్లని ఆపి ఏం పేపర్లు చూస్తున్నాడు, మరి మీ ఆధార్లు మీ పాన్ కార్డు చూస్తున్నాడా లేదంటే ఇంకేమైనా చూస్తున్నారా చూడాలి. 2 వీలర్ చూడండి, లారీలు మొత్తం ఆపేసి, మొత్తం 2 వీలర్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇట్లా ట్రాఫిక్ జాములు చేసుకుంటా మొత్తం చేసేది మీరు. మళ్ళీ ఏదైనా ఇష్యూ జరిగితే యాక్సిడెంట్ చేసిర్రు, యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసి ఒక కొత్త పిట్ట కథ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ బండ్లు చూడండి, బండ్లు ఇట్లా బ్యారిగేట్. ఇది నాకు తెలిసి నేషనల్ హైవే అనుకుంటాను నేను,
ఎందుకంటే పెద్దగా ఉంది కదా. నెక్స్ట్ చూడండి, ఈ పెట్రోల్ బండ్లలో ఎవడుంటాడు నాకు అర్థం కాదు. ఆ పెట్రోలు డీజిల్ ఏదో తీసుకుపోతున్నారు, ఆ బండ్లను కూడా ఆపేసి ఘోరం ఇది. బైకర్ పాపం పోయిడు ఇట్లా ఇవో చూడండి, పాపం పోలీసుల పరిస్థితి. ఇంత బిజీ చేసేసారు పోలీసుల్ని. ఇది పోలీసుల పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు. ఫ్రెష్గా వేడిగా వచ్చినాయి ఫోటోలు. కాకపోతే నిన్న కూడా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఏంటి ఆ కుట్ర జరిగింది ఏంటంటే, ఇక్కడ మీరు గమనించండి, చూడండి, బ్యానర్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. బ్యానర్ కూల్ చేస్తున్నారు, జేసీబీ కూల్ చేస్తున్నారు. మొత్తం చూడండి, ఈడ కూడా గూగం జేసీబీని పెట్టి ఆ రాడ్లు పెడతారు కదా, కర్రలు, బ్యానర్లు కట్టడానికి ఫోటోలు, ఆ కర్రల్ని ఇరిచేస్తున్నారు జేసీబీ. కర్రలు మొత్తం. అయితే కొంతమంది యువకులు పోలీసులు ప్రశ్నించారు, మేము డబ్బులు కట్టి పర్మిషన్లు తీసుకుని కట్టినాము, మీరు ఎందుకని చెప్పేసి అని చెప్పి. ఎందుకంటే పోలీసులే ఇది మొత్తం ఇరగొట్టేసింది. అది చూడండి, డబ్బులు కట్టింది మేము, సారీ చాలా అన్యాయం సార్ అని చెప్పేసి యువకులు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల అభిమానుల తెలియదు మనకి, పోలీసులను ప్రశ్నించారు. ఇంకో పోలీస్ ఆయన ఏమంటాడు, మాకేం తెలుసు అండి అంటాడు. ఇడవనండి, వినండి. నాకేం తెలుసు అండి, మీ సర్పంచ్ గారికి నాకేం తెలుసు అండి అని చెప్పేసి పోలీస్ ఆయన ఎంతో అమాయకంగా, వెన్న తిన్నావా కృష్ణ అంటే నేనా అమ్మ అన్నట్టుగా నాకేం తెలుసు అండి అంటున్నాడు. మరి తెలవకుంటే మరి మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు కూలగొడుతున్నారు? ఏం తెలవని వాళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు? మరి కూలగొట్టే మిమ్మల్ని కదా ప్రశ్నించేది, ప్రజలు చేస్తుంది కరెక్టే కదా. ఎంత దారుణమైన విషయం అంటే, ఇక్కడ ఒక డేటా ఇచ్చిండు చూడండి, కటౌట్లు కూల్చివేతలపై అని చెప్పేసి కొంచెం డేటా ఇచ్చింది ఈరోజు సాక్షిలో. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, జాగ్రత్తగా చూడండి, బ్యానర్లు ఏం చేశారు అంటే కటౌట్లు మంగళవారం రాత్రి పోలీసులు కూల్చివేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని, ఏం పంచాయతీ అంటే జంబువారిపల్లె అనే గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకొని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. పర్మిషన్లు తీసుకున్నారు, నగదు డబ్బులు కూడా చెల్లించేశారు. దాని ప్రకారం వాళ్ళు పాపం కటౌట్లు, బ్యానర్లు కడితే, అయితే వీటిని అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీలు తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లు కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతల పట్టు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ పోలీసులను ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్నారు, పర్మిషను తీసుకున్నాం, అయినా కూడా పరిస్థితులు ఇవి అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదా పరిస్థితి, ఒక్కసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వింత విచిత్రం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే నిన్న మంగళవారం ఏం చేశారు, అసలు మార్కెటే లేకుండా చేద్దాం అని చెప్పేసి మొత్తం మార్కెట్ని మూయించేసారు. ఇది ఫోటో, మార్కెట్ని మూయించి పడేసారు. ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి మొత్తం రైతుని బయటికి, మీరు అసలు ఉండకండి అని చెప్పి. కానీ పొట్ట అవసరం కదా, మళ్ళీ పాపం సాయంత్రానికి మళ్ళీ రైతులు వచ్చేసారు మంగళవారం. ఇది పరిస్థితి. ఈ ఫోటో ఇక్కడ పక్కన ఉంది చూడండి. ఎందుకు ఈ కుట్రలు, ఎందుకు ఈ కుతంత్రాలు, ఒకసారి సమాధానం చెప్పాలి. ఇంకా ఘోరమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ మీకు కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, కూటమి నేతల్లో బెదిరింపులు, కూటమి నేతల బెదిరింపులు. ఎవరిని బెదిరిస్తున్నారు అంటే కార్యకర్తలను, వైసీపీ కార్యకర్తలను. ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ ఉంది. ఓకే,
దారుణంగా ధరలు పతనం కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకోవడానికి వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను సందర్శించనున్న మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగున అడ్డంకులను సృష్టిస్తుంది. ఎందుకు అంటే భయం. సంవత్సరం కాలంలో ఏం పీకలేకపోయినామే, ఏం చేయలేకపోయినామే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందే ఎట్లా అని చెప్పేసి ఒక భయము. ఆ వ్యతిరేకత ఒకవైపు ఉంటే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న గ్రాఫ్ ఆడుకో వెళ్ళిపోయింది. ఇవాళ ఎలక్షన్లు పెట్టినా కూడా మొత్తం ఊడ్చుకోబోద్ది అని చెప్పేసి భయం. ముఖ్య నేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఏ ముఖ్య నేత? టీడీపీ ముఖ్య నేత అధికార ఆదేశాల మేరకంట దిగి మరోవైపు కూటమి నేతలు రైతులు వ్యాపారులపై బెదిరింపులు దిగినట్లు తెలుస్తోంది. వ్యాపారుల మీద కూడా రైతుల మీద కూడా మీరు రావద్దు వస్తే చూసుకుంటాం, వస్తే ఓడే అమ్మ ఇందులో సాక్ష్యం రాశారు, వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇది ఎక్కడ నాకు అర్థం కాదు, ఘోరం. వైఎస్ జగన్ పర్యటనకు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. ఇందాక చూపించాను మీకు నోటీసు, ఇట్లాంటి నోటీసులు జారీ చేశారు. ఓకే, నెక్స్ట్ కొందరు పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఫోన్లు చేసి వైఎస్ జగన్ పర్యటనకు వెళ్ళొద్దని హెచ్చరించినట్లు సమాచారం వచ్చిందంట. వైఎస్ జగన్ బంగారుపాలెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి 8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే ఫట్టుని ఆదేశాలు జారీ చేశారు, 8 రూపాయల కిలో కొనాలని చెప్పేసి. అంతకుముందు పడుకున్నారా? అయితే ఈరోజు మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలిగా, మీ వల్ల 8 రూపాయలైనా సరే ఇస్తున్నారా? అయితే ఫ్యాక్టరీ యాజమాన్యులు 6 రూపాయల చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. అంటే 6 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పేసి రైతులతోటి అంగీకార పత్రం ఏదో రాయించుకొని సంతకాలు తీసుకుంటున్నాయంట. ర్యాంపుల వద్ద కేజీ 2కే కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇంకా దరిద్రం. ర్యాంపుల వద్ద కేజీ 2 రూపాయలకే. ఇందాక నేను చెప్పింది ఇదే, 2 రూపాయలకి 3 రూపాయలకి. నాకు అర్థం కాదు. కూలీ డబ్బులు ఇప్పుడు తీసుకెళ్ళాలి ఎక్కడికన్నా అంటే కూలీల డబ్బులు ఇవ్వాలి. ఆ వెహికల్ ట్రాక్టరో లారీనో లోడో బొంగో దానికి డబ్బులు ఇవ్వాలి. ఆ 2 రూపాయల కిలో డబ్బులు దానికే సరిపోవు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు, అందుకే రోడ్ల మీద వస్తున్నారు. ఈ ఫోటో ఇందాక నేను చూపించిన కదా, ఏడిపోయింది ఆ ఫోటో, చూడండి ఇట్లా వస్తున్నారు. ఇది పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకుంటే 2 రూపాయలకి ఇది ఇంత దారుణంగా మారినటువంటి పరిస్థితులు. అదే కాకుండా ఇక్కడ చూడండి, ఈరోజు ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా ఇచ్చిండు. మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాలెం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. హెలికాప్టర్ పర్మిషన్లు కూడా ఇస్తలేరు. భయపడి గజ్జ మునిగితే కోర్టుకు వెళ్ళి మరీ తీసుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంట. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11:20 గంటలకి బంగారుపాలెం మామిడి మార్కెట్కు చేరుకుంటారని మామిడి రైతులతో సమావేశం అవుతారు. వారి కష్టాన్ని స్వయంగా తెలుసుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేయబోతున్నారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి ఆ అంశాలు అంటే ఇక్కడ చూద్దాం. అడ్డుకునేందుకు కుట్రకు తెర తీశారు. ఓకే, ఇన్ని ఆటంకాలు సృష్టించిన వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చేశారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎట్టకేలకి అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది హెలికాప్టర్ దగ్గర 30 మంది రావాలంట. వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా, లోకేష్ గారు అనుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారా? వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. 30 మందా? ఏమి లెక్కలు వేసుకున్నారు నాకు అర్థం. తూకం ఏమన్నా వేసుకున్నారా? నెక్స్ట్ మనం చూసుకుంటే మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. సరే, ఎంతమంది ఉన్నారో పోలీసులు లెక్క పెట్టండి. లెక్క పెట్టగలరా? ఈరోజు లెక్క పెట్టి సాయంత్రంలోపు చెప్పండి. మంగళవారం ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు ఇచ్చారు. ఇందాక నేను చెప్పింది అదే,
400 మందికి నోటీసులు ఇచ్చారు. ఇక ఆటంకాలు అంటారా, ఇందాక నేను చూపించిన ఈ ఫోటోలు, ఈ వీడియోనే చూపించాను నేను మీకు. ఇదే వీడియో, అది మొత్తానికి పీకి బారిస్తున్నటువంటి వీడియో. అడిగిపోయింది ఇదే ఆ వీడియో, మొత్తం కటౌట్ మొత్తం పీకి బారిస్తున్నారు. ఎందుకు ఇంత భయం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత భయం పుట్టుకొచ్చింది? ఎందుకని చెప్పేసి ఈరోజు ఇంతలాగా ఇంతలా అవసరమా? ఈ ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించి చిన్నపిల్లలు స్కూల్కు వెళ్తున్నప్పటికి కూడా, చిన్నపిల్లలు స్కూల్కు వెళ్తుంటే ఆ స్కూల్కు వెళ్ళేటటువంటి, ఇందాక చూపించిన మీకు ఫోటో, స్కూల్కు వెళ్ళే పిల్లల్ని కూడా ఆపేసి ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఈరోజు మొత్తం మార్కెటింగ్ చేస్తున్నారు, నెగటివ్ మార్కెటింగ్ చేస్తున్నారు. సరే, ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పకుండా ప్రజలు గట్టి సమాధానం ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది. కాకపోతే ఒక ప్రశ్న, మీ అందరికీ ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈరోజు బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎంతమంది దాదాపుగా వచ్చే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంతమంది వస్తారు అన్న ప్రశ్నకి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక లైక్ కొడితే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలకు నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.